RC16 నుంచి రామ్ చరణ్ గ్లిమ్స్ ఇంకా మనం చూడనట్టే. ఎందుకంటే ఇప్పుడు మార్చి 27కి రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా RC16 సినిమా నుంచి రామ్ చరణ్ గ్లిమ్స్ని విడుదల చేస్తామని ఎప్పటి నుంచో కూడా చెప్పారు. అయితే అప్పటి నుంచి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా అంటే చాలా ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా మీద ఎక్కువగా హోప్స్ పెట్టుకున్నారు కాబట్టి రామ్ చరణ్ ఇందులో ఏ విధంగా కనిపిస్తాడు, గ్లిమ్స్ ఏ విధంగా చూపిస్తాడు, రామ్ చరణ్ ఏ విధంగా చూపించబోతుంది, ఇట్లా రకరకాలుగా ఆశలతో ఎదురు చూస్తున్నప్పటికీ ఇప్పుడు మాత్రం వాళ్ళ ఆశలన్నిటికీ కూడా ఖచ్చితంగా నిరాశ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలి ఖచ్చితంగా. రామ్ చరణ్ గ్లిమ్స్కి సంబంధించి అన్ని షార్ట్స్ కానీ ఈ మేరకు అంటే గ్లిమ్స్కు తగ్గట్టుగా కొంత మేరకు షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. గ్లిమ్స్ ఆల్రెడీ ఎంతసేపు ఎడిటింగ్ అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు, కానీ దానికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలి, బీజిఎం ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే ఖచ్చితంగా గ్లిమ్స్ విడుదల చేసినా కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి మరి ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కాబట్టి రీసెంట్గా తను మాత్రం హాస్పిటల్లో జాయిన్ అవ్వడం కానీ కొంచెం అంటే నార్మల్గా స్ట్రోక్ వచ్చిందని కూడా చాలామంది అంటున్నారు. కాకపోతే ఇప్పుడు కంప్లీట్గా బెడ్ రెస్ట్లో ఉన్నారు. బెడ్ రెస్ట్లో ఉన్న తర్వాత ఆ మేరకు స్ట్రెస్ తీసుకోవడం కూడా అంత మంచిది కాదని డాక్టర్లు కూడా చెప్పారంట. మరి ఈ మధ్య కాలంలో ఇప్పుడు అనుకున్నంత ఇంత తొందర సమయంలో కూడా ఆయన వచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఏది కూడా ఇవ్వలేడు. సో ఈ ప్రకారం చూసుకుంటే మరి రామ్ చరణ్ పుట్టినరోజుకి ఇక్కడ RC16 నుంచి గ్లిమ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయడం ఖచ్చితంగా వేస్ట్ అని చెప్పుకోవచ్చు. మరి రామ్ చరణ్కి సంబంధించి ఇంకా ఏదైనా అప్డేట్ ఇస్తారా లేదా అని కూడా చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. మరి ఈ గ్లిమ్స్ పక్కకు పెడితే ఖచ్చితంగా ఏదో ఒక పోస్టర్ మాత్రం ఇవ్వచ్చు. ఖచ్చితంగా ఇక్కడ హీరో హీరోయిన్ కన్సులది కావచ్చు, లేకపోతే ఓన్లీ హీరోకి సంబంధించింది కావచ్చు, పోస్టర్ మాత్రం ఖచ్చితంగా విడుదల చేస్తుండొచ్చేమని కూడా అనుకుంటున్నారు. గ్లిమ్స్ మీద మాత్రం అసలు ఆశలు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇప్పటికే ఆ గ్లిమ్స్ వస్తాయని చాలామంది కూడా ఆశలు పెట్టుకున్నారు. కాబట్టి అంటే ఒక వారం ముందైనా అంటే 4-5 రోజుల 2-3 రోజుల ముందన్నా మనకు చెప్పారు కదని కొంతమంది అయితే ఇంకా దాన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నారు. మరి ఈ గ్లిమ్స్ ప్లేస్లో ఖచ్చితంగా ఏదో ఒక పోస్టర్ అయినా రిలీజ్ చేస్తే అప్పుడు ఫ్యాన్స్ కొంచెం కూల్ అవుతారని చెప్పుకోవచ్చు. కొంతమేరకు వాళ్ళు కూడా అరే కనీసం మనకు గ్లిమ్స్ అయినా కాకుండా ఒక పోస్టర్ అయినా వదిలిపెట్టారు, అందులో రామ్ చరణ్ని మనం చూసుకుంటున్నామని వాళ్ళు కూడా సంతృప్తిగా ఫీల్ అవుతారు. ఏదేమైనప్పటికీ బుచ్చిబాబు కాంబినేషన్లో ఇటు జాన్వీ కపూర్ రామ్ చరణ్ చేస్తున్న సినిమా RC16 అండ్ గేమ్ చేంజర్ తర్వాత ఈ సినిమా వస్తుంది కాబట్టి ఆ సినిమా అందరినీ కూడా నిరాశపరిచింది. కాబట్టి ఈ సినిమా మీద ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఏ మేరకు అందరినీ కూడా అంటే సంతృప్తి పరుస్తుందా లేదా అంటే ఖచ్చితంగా బుచ్చిబాబు మీద మాత్రం గట్టిగానే నమ్మకం పెట్టుకున్నారు. మరి ఈ సినిమాకి సంబంధించి ఏదో ఒకటి గ్లిమ్స్ కానీ లేకపోతే సినిమాకి సంబంధించి ఏదో ఒక స్టోరీ లైన్ తెలిసిన తర్వాత అంటే మనకు క్రికెట్ బ్యాక్డ్రాప్ అంటున్నారు, అదేవిధంగా మంచిగా అంటే ప్రతి ఒక్కటి కూడా ఆసక్తి రేకిచ్చే విధంగా స్టోరీ కూడా ఉంటుందని కూడా అంటున్నారు. కాబట్టి ఇంకా క్రికెట్ అంటే మన అందరికీ తెలిసిన విషయమే, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా మ్యాచ్ల కోసం వెయిట్ చేస్తారు. కాబట్టి ఈ సినిమా కోసం కూడా అదే రేంజ్లో ఎదురు చూస్తున్నారు. చూద్దాం మరి ఈ సినిమా ఏ విధంగా హిట్ అవుతుందో ఏంటి అని.